అన్నయ్య, వదినా, ఇదేనా రావడా? మా భూమి ఎలా ఉంది? బాగుందమ్మా. కొండమ్మ భూమి పట్టణానికి బాగా అలవాటు పడినారమ్మా. నా మీదేం బెంగ పెట్టుకోలేదు కదా? లేదు సరోజా, సాధించాలని పట్టుదల తప్పించి మోకంలో ఏ బాధ లేదు. సక్కంగా చదువుకుంటుంది. అంతే కదమ్మా, గొప్పింటోళ్ళ పిల్లకి నాట్యం నేర్పిస్తుందంట. నెల జీతం సంపాదిస్తుందంటే మాటలా? చూసారా, చిన్నప్పుడు దాని చెవులు మెలేసి నేను నేర్పించిన నాట్యం ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుందో. నేను జత్తులు పాడుతుంటే మొహం అదోలా పెట్టుకుని గజ్జలు కట్టుకునేది. ఈరోజు నా చిట్టి తల్లి కాలేజీలో విద్యార్థిగా చదువుకుంటూనే ఇంకొకరికి గురువైందంటే చాలా సంతోషంగా ఉందన్నయ్యా. ఇదంతా ఆ నటరాజు స్వామి భిక్షే. నీ సంతోషం సొత్తా ఉంటే మా అలసట తీరిపోనా సరోజా? మర్చిపోయాను. ఒక్క నిమిషం తల్లి. చచ్చిపోయిన మీ నాన్నకి దగ్గు తగ్గాలని మందు పంపినాదమ్మా. అప్పలరాజు నాన్నలా దగ్గుతూ నాన్న బతికే ఉన్నాడని నమ్మించడానికి చాలా అవస్థ పడేవాడు. 2 వారాలయ్యింది ఆయన చనిపోయి. ఇప్పుడు ఈ మందు ఎవరిని బతికిస్తుంది? నన్నా? మా నాన్న లేడన్న జ్ఞాపకన్నా. ఊరుకో అమ్మా, నువ్వు ఏడితే మామే కాదు, పైనుండ మీ అయ్యి కూడా బాధపడతాడు. సరోజా, అప్పిగాడు కూడా పట్నంలో ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నాడు. భూమి ఎవరికన్నా ఫోన్ చేస్తే ముసలోడు అన్నట్టు ఎట్టా సర్ది చెప్తావో ఏటో. భూమి మీకెవరికైనా ఫోన్ చేస్తే అస్తమానం ఫోన్ చేయకండి, చిరాకు పడండి. అది రోషంతోనైనా కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటుంది. భూమి అలిగినన్నాళ్ళు మా నాన్న బతికున్నట్టే. అది ఈ ఊరికొచ్చిన రోజే ముసలాయన చనిపోయాడని తెలియాలి, అంతే. నా కూతురు తారాదేవి కోడలయ్యేదాకా కాస్త ఓపిక పట్టండి. దాని తల మీద అక్షింతలు పడితే షేర్ హోల్డర్స్ అందరి నెత్తిన కనక వర్షం పడ్డట్టే. దీపావళి వస్తే తారాజు వల్ల మా ఆస్తులు పెరిగిపోతాయి, మా కంపెనీలు వెలిగిపోతాయి, దరిద్రాలే తొలగిపోతాయి. దట్స్ ఇట్. బాయ్. శభాష్, నీ మేకప్పే అనుకున్నాను. అవతలి వాళ్లకు మేకప్ బాగానే వేస్తున్నావు. మసిపూసి మారేడుకాయలేం అమ్మట్లేదత్తా, నిజాన్ని ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నాను, అంతే. ఎగ్జాంపుల్ నిజం అవ్వాలిగా. అంటే ఏంటి మీరనేది? విరాట్ నందికం చేసుకోడా? మమ్మీ, ఎప్పుడు మ్యారేజ్ గోలేనా? నువ్వు ఉండవే. నీలో చలనం లేకుండా విరాట్లో కదలికి ఎలా వస్తుందో మీ అమ్మకి అర్థం కావట్లేదు. సరే, డాడీ ఏం చేయాలి? నీ కూతురు తారాదేవి కొడుకు. కాఫీ ఏమన్నా షేర్ చేసుకున్నారా? పోనీ టిఫినో లంచో డిన్నరో కలిసి ఎప్పుడైనా తిన్నారా? అది కూడా కాకపోయినా కనీసం మాట చూపు చూపైనా కలిసాయా? ఏంటి పిన్ని ఇది? ఇలాగే నా అమ్మాయి ముందర మాట్లాడేది? నువ్వు ఉండవయ్యా శ్రీపతి. పెళ్లి వెనకాలుండే ప్లాను దీని ముందు మాట్లాడితే తప్పేమిటయ్యా? అలా చెప్తే నందికకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టే కదా. దూరంగా ఉంటే
ఇనుముని కూడా అయస్కాంతం ఆకర్షించదు శ్రీపతి. ఈ విషయంలో అనుభవం ఉన్నవాడివి, ఇప్పటికీ కష్ట సుఖాల్ని అనుభవిస్తున్నవాడివి. వయసు అయిపోతే గతాన్ని తలుచుకోకూడదు శ్రీపతి. వయసుకొచ్చిన బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. ఆయనకు ఆలోచిస్తూనే వయసైపోయింది కానీ నందికకు విరాట్కు ముడిపెట్టాలంటే ఏ మెలక పెట్టాలో చెప్పత్తా. షేక్ హ్యాండ్ ఇస్తే ఫ్రెండ్షిప్ అనుకుంటారు, గుండెని షేక్ చేస్తేనే లవ్ అనుకుంటారు. మాటలతో కవ్వించాలి నందిక. నేను మాట్లాడుతూనే ఉన్నాను. కేర్లెస్గా ఉంటాడు. వాట్ టు డూ? మాట్లాడడం అంటే వాగటం కాదే పిచ్చిదాన, లాగడం. మాట్లాడితే ముత్యాలు రాలినట్టుండాలి. ఆ రాలిన ముత్యాలతో ముగ్గెయ్యాలి. ఆ ముగ్గులోకి మగాణ్ణి దించాలి. ఇవన్నీ చేయాలంటే సిగ్గేస్తుంది. బేబీ నువ్వు కాలేజ్కి వెళ్ళమ్మా. అదేమైనా జట్కాలో వెళ్తుందా? గంట పట్టడానికి కారులో వెళ్తుంది. దీని తొక్కుడికి 2 నిమిషాల్లో కాలేజ్లో ఉంటుంది. ఆ స్పీడు విరాట్ విషయంలో కూడా ఉండాలి. దేవుడు నీకు మత్తులాంటి గొంతిచ్చినా దాన్ని నువ్వు సరిగ్గా వాడుకోవట్లేదు నందిక. దాన్ని చూడు, అదే ఆ భూమి కుప్పిగంతులో నేర్చుకుందో లేదో తారాదేవి ఇంట్లో అందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని తాన తందాన అంటూ తైతక్కలాడుతోంది. అంటే నేను నాట్యం చేయాలా? నువ్వు భరతనాట్యం ఆడొద్దు, కాబోయే భర్తను నాట్యం ఆడించు. చిచి ఏంటి కర్మ. బేబీ నువ్వు పద రా. అత్త సడన్ గా చిరాకు పడ్డాడేంటి? నీ మొగుణ్ణి నువ్వు వాడిస్తున్నావు కదా, ఆ మాట ఇక్కడ వాడితే ఫీల్ అయినట్టున్నాడు. పర్వాలేదులే, నువ్వు వెళ్ళి శారీ మారిస్తే తనే వచ్చి సారీ చెప్తాడు. గుడ్ వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. నందిక, ఇది నీ పేపర్. మేడం ఇది నా పేపర్ కాదు, తనది. ఎక్స్చేంజ్ చేసుకోండి అమ్మా, పెద్ద తేడా ఏం లేదుగా. మేడం మా కాగితాలు ఇవ్వలేదు. ఇస్తాం, పెద్ద స్పెషల్ పేపర్లు అవి. మేడం మరి నాది. కూర్చోండి కూర్చోండి, మీకు స్పెషల్ గా ఇస్తాను. మనకు స్పెషల్గా ఇస్తుందంటే ఇప్పుడు ఇద్దరు మేధావుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్న అసైన్మెంట్ టెస్ట్ పెడితే పరీక్ష రాశారో ప్రయోగం చేశారో తెలీదు. ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు వచ్చాక పూర్తి స్పెల్లింగ్స్ రాయటమే మర్చిపోయారు. ఈ కాలేజ్ చరిత్రలో ఇంతవరకు ఎవరికీ దక్కని రికార్డు భూమి కొండములు దక్కించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మార్కులు చెప్తాను, అందరూ చప్పట్లు కొట్టాలి. కొండమ్మ 0, భూలక్ష్మి 0, 100కి 0 మార్కులు తెచ్చుకున్నారు. నందిక మాత్రమే పర్ఫెక్ట్ గా రాసింది. మీరు పరీక్ష రాశారు, బానే ఉంది. తిరిగి నాకెందుకమ్మా పరీక్ష పెట్టారు? మేమే చేసినాం మేడం. కూని మేము కూని చేయలేదు మేడం. ఇంగ్లీష్ పదాలను ఇష్టం వచ్చినట్టు నరికేశారు.
రాకపోతే నేర్చుకోవాలి. మాకు కొత్త లాంగ్వేజ్ నేర్పించకూడదు. మేడం మామ్ చిన్నప్పటి నుంచి తెలుగులోనే చదువుకున్నాం, అందుకే ఇంగ్లీష్ కట్టమైనది. మినిమం అయినా తెలుసుకోవాలిగా. సరే, సైకిల్ స్పెల్లింగ్ చెప్పు. చెప్తాను మేడం. CYCLE సైకిల్. క్లింగ్ క్లింగ్. సైలెన్స్. ఎఫెక్టివ్గా చెప్పండి, ఎఫెక్ట్స్ కొట్టకండి. సరే, సైకాలజీ స్పెల్లింగ్ ఏంటి? సైకిల్ కి చివరన OGLY పెడితే సైకాలజీ అవుతుంది మేడం. నవ్వుదారేటి? కరెస్టే కదా చెప్పినది. నీకు నువ్వు కరెక్ట్ అనుకుంటే సరిపోదమ్మా. సరే, దీన్నేమంటారు? నాకు తెలుసులే, దీన్ని ఏమంటారంటే పిస్కాలజీ. సైలెన్స్. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నాకే పరీక్షలు రాయండి, లేదంటే డాక్టర్లు మాకు మెడిసిన్ రాస్తారు. అమ్మో, గుండె పట్టేసుకున్నట్టు అయిపోయింది. ఈ రోజుకి ఈ క్లాస్ ఇంతే. మీ మార్కులు మీరే చూసుకోండి. వందకి 0 మార్కులు తెచ్చుకున్నారు. 100కి 0 మార్కులు తెచ్చుకున్నారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నాకే పరీక్షలు రాయండి, లేదంటే డాక్టర్లు మాకు మెడిసిన్ రాస్తారు. బొమ్మా, ఇంగ్లీష్ లేకుండా చదువులు ఉండవా? ఈ ప్రపంచం అర్థం కావాలంటే ఇంగ్లీషు నేర్చుకోవాలి. మరి ప్రపంచమే ఎగతాళి చేస్తే ఎట్టాగే నేర్చుకునేది? సరిగ్గా నడవకపోతే చెయ్యి అట్టుకొని నడిపించాలి, సరిగ్గా రాయకపోతే ఏలట్టుకొని రాయించాలి. ఈళ్ళేటే చేతిలో కాగితాలెట్టి కర్మ అంటారు. కర్మఫలాలు చూసుకోమని మన జాతకాలు ఎట్టా ఏడుస్తాయో ఇంట్లో వాళ్ళు రాయించలేదు కదా, అందుకే ఈడ మనమే రాసుకోవాలా. బాగా రాత్తే పైకొత్తాం, లేదంటే పక్కకు జరుగుతాం. ఇక్కడ కూర్చున్నారేంటమ్మా? క్యాంటీన్కి రారా? ఇగో రారా, ఈ కాగితాల్లో బజ్జీలు అట్కరా. అట్టా చేయొద్దే, ఊరుకో. పోనీ ఇక్కడికే పంపిస్తాను, ఏం కావాలో చెప్పండమ్మా. సున్నాలా ఉండే పూరి తింటుందో, నిండు సున్నాలా ఉండే దోశ తింటుందో, గుండు సున్నాలా ఉండే ఇడ్లీ తింటుందో ఆలోచించుకోనిరా చంటి. ఏయ్, ఆయన మార్క్స్ నలొత్తి నీకేటే? మెయిన్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీ ఇద్దరు కన్నాలేసుకోవాలి, లేకపోతే కోడకి సున్నాలేసుకుని బ్రతకాలి. ఎందుకంటే సున్నా వచ్చింది కాబట్టి. ఎవరినైనా ఇన్సల్ట్ చేయకపోతే మీకు టైం పాస్ కాదనుకుంటా. మీలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడైనా దరిద్రమే. రేయ్ సోడా బుడ్డి,
డిప్ప చితికిపోతుంది, డిప్ప చితికిపోతుంది, చితికిపోతుంది, చితికిపోతుంది. కాలేజ్కి వచ్చావా ఇంటికెళ్ళి చచ్చావా అన్నట్టే ఉండాలి. ఇదే నీ డైరీ, అండర్స్టాండ్? అదే తమ్ముడు, తెలియకపోతే చెప్పాలి కానీ తెలీదని 10 మందికి చెప్పకూడదు. మాం పాస్ అవ్వలేదు సరే, మమ్మల్ని ఎగతాళి చేద్దా మీరు ఫెయిల్ అవుతున్నారు, మీరు ఫెయిల్ అవుతున్నారు, మీరు ఫెయిల్ అవుతున్నారు. సూపర్గా చెప్పావు భూమి, సూపర్గా చెప్పావు, సూపర్గా చెప్పావు భూమి. మాటలు మాట్లాడడం కాదే, మార్కులు సరిగ్గా రాకపోతే టీసీ చేత్తో పట్టుకొని ఆర్టీసీ బస్లో మీ ఊరికి పోవాల్సిందే, మీ ఊరికి పోవాల్సిందే, ఊరికి పోవాల్సిందే. పిస్కాలజీ తెలుసు కదా, పేడ పిసుక్కుంటూ పిడకలు కొట్టుకుంటూ బతకండి. పేడ పిసుక్కుంటూ పిడకలు కొట్టుకుంటూ బతకండి, బతకండి. రైట్ చంటి, మేడం ఆర్డర్ తీసుకో. చెప్పండి మేడం. నాకు 0 లెవెల్ షుగర్ ఉండే ఒక కాఫీ. ఇంకికి 0లా ఉండే ఒక గుడ్డు. పింకీకి పెద్ద 0లా ఉండే ఊతప్పం. రండి. ఏడే బుమే, నువ్వేం తినలేదు? ఇడ్లీ వడ గుండ్రంగా ఉన్నాయని ఆ పిచ్చిదయ్యాడంటే మడుకు కడుపు కాల్చుకుంటామా? నాకేం తినబుద్ధి కాకుంది, పద. అట్టా ఎట్టా ఉంటదబ్బా, నా కడుపు అయితే ఎప్పుడు ఆకలికి కాల్తానే ఉంటుంది చూడు. జీరో అనుకుంటే దాటాలి. బుమే, మనల్ని ఏడిపించనీకే ఇటు చేస్తున్నారే. ఏయ్, ఇవి సున్నాల ముగ్గులే. ఏయ్, తీసుకోండి తీసుకోండి. భూమి పేపర్స్. ఏయ్, మీరు తీసుకోండి. ఇదిగో తీసుకో, తీసుకో. అటు కూడా చూడండి, మీరు రాసిన ఇంగ్లీష్ కావ్యాన్ని పబ్లిసిటీ కోసం పంచుతున్నారు. జీరోలతో వీళ్ళు హీరోలయ్యారు. జీరోలతో భూమి వాళ్ళు హీరోలయ్యారు. మీరు కూడా హీరోలు అవ్వాలంటే మీ ఆస్తి కాగితాలు పనిచేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారంటే, ఓ సున్నాలంటే మీ ప్రాణాలు కదూ. ఎందుకిట్ట చేస్తున్నావు? నీ రేంజ్ నా రేంజ్. ఈ తేడా నువ్వు తెలుసుకోవాలనే పేపర్స్ కాపీస్ తీయించాను. నా భూమి 0,
కొండ ముచ్చమ్మ 00. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? లేటెస్ట్ న్యూస్ ని షేర్ చేసుకుంటున్నారు. పరువు తీయాలని చూస్తున్నారు అబ్బయ్య. షట్ అప్. పల్లెటూరు నుండి పరువునేమైనా మూట కట్టుకొని వచ్చారా? పేడకంపు తప్ప. ముగ్గులు వేయించడానికి, చిల్లరిచ్చి 10 మందితో కోరస్ పాడించడానికి నువ్వు వేసిన ట్రయల్స్ నువ్వు మారడానికి వేసుంటే బాగుండేది. భలే చెప్పినావు అబ్బయ్య. చూడు భూమి, ఏడిపిస్తారన్న భయం ముందే ఉన్నట్టు ఫెయిల్ అయిపోతామన్న భయం కూడా ఉంటే పాస్ అయిపోతాం. మాకు ఇంగ్లీష్ రాదు కదా విరాట్ బాబు. ఇంగ్లీష్ అంటేనే భయం. అలా అనుకుంటే డిగ్రీ దాకా వచ్చేవాళ్లే కాదు. పట్టుదల ఉన్న మీరు కష్టపడితే మీ కష్టాన్ని ఈ 10 మందే కాదు, ప్రపంచమే గుర్తిస్తుంది. బెల్ కొట్టారు, క్లాస్కి వెళ్ళండి. మో మిస్టర్ విరాట్, దానికి క్లాస్ గా చెప్తావు, నాకేమో క్లాస్ పీకుతావు. కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద డిఫరెన్స్?